జై శ్రీరామ్ అందరికీ. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో, దాని విశిష్టత ఏమిటో, అలాగే ఆ ఆకుకి గోరింటాకు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? గౌరీ ఇంటి ఆకు అది కాస్త గోరింటాకుగా మారింది. ఎలా అంటే, గౌరీదేవి తన చెలులతో వనంలో ఆడుకుంటూ ఉండగా మొదటిసారిగా రజస్వల అవుతుంది. అలా అవగానే తన రక్తపు చుక్క నేలను తాకగానే ఒక చెట్టు పుట్టుకొస్తుంది. అది చూసిన చెలులు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు తెలపడానికి వెళ్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వనంలోకి వచ్చేసరికే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది. ఇలా అయింది, పెద్దదయింది అని గౌరీదేవి ఆ చెట్టును ముట్టుకోగా చేతులు ఎర్రగా కందిపోతాయి. అయ్యో తల్లి, నీ చేతులు ఎర్రగా కందిపోయాయి అని వాళ్ళ తల్లి అడగగా, అమ్మ, నా చేతులు ఏమీ నొప్పి పుట్టలేదు, అలంకారప్రాయంగా మారాయి అని గౌరీదేవి తెలుపుతుంది. ఇది అంతా చూసిన పర్వతరాజు, గౌరీదేవి రుధిరాంశతో జన్మించిన ఈ చెట్టు స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా మారుతుందని, అలాగే గర్భాశయ దోషాలను తొలగిస్తుందని తెలియజేశారు. అందుకే మనం గోరింటాకు పెట్టుకుంటాం. దీని హెల్త్ బెనిఫిట్స్: శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, కాళ్ళ పగుళ్లను నివారిస్తుంది, గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, హెయిర్ని రీప్రమోట్ చేస్తుంది, గ్రోత్ కావడానికి పనిచేస్తుంది, హెయిర్ ప్యాక్లా పనిచేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ వీటితో అంటే ఈ గోరింటాకుతో ఉన్నాయండి. అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ జరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.